గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. స్వర్గీయ మాజీ మంత్రివర్యులు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 71వ జయంతి కార్యక్రమం విజయవాడ నగరంలో ఘనంగా ఆయనకి నివాళులర్పించి అదేవిధంగా సేవా కార్యక్రమాలతో ప్రతి డివిజన్లో కానివ్వండి ప్రతి నియోజకవర్గంలో జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ మంత్రివర్యులు నెహ్రూ గారితో సన్నిహితంగా ఉండే అదేవిధంగా మాకు అన్ని విధాలుగా మాకు సహకరించే మా ఆత్మీయులు మా పెద్దలు మాజీ మంత్రివర్యులు మెరుగు నాగార్జున గారు, అదేవిధంగా నాకు సోదరుడుగా నాకు అన్ని విధాలుగా నాకు సహకరిస్తూ పార్టీలో కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి నాకు ప్రతి పనిలో కానివ్వండి ప్రతి కష్ట సుఖాల్లో నాకు అండగా ఉంటున్న నా సోదరుడు మాజీ శాసనసభ్యులు ఖైలా అనిల్ గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, అదేవిధంగా మా నియోజకవర్గ నాయకులు, నగర జిల్లా నాయకులు ప్రతి ఒక్కరిగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దాదాపుగా 30 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కానివ్వండి అదేవిధంగా విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజానికం కోసం అనేక మంచి కార్యక్రమాలు చేసిన నాయకుడిగా నెహ్రూ గారు ఈ యొక్క నగరంలో రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకోవటం గారు జరిగింది. విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 5 సార్లు ఈ జిల్లాలో ఎవరికి రాని అదృష్టం ఈ యొక్క జిల్లా ప్రజల వల్ల విజయవాడ నగర ప్రజల వల్ల ఆ దేవుడి దయ వల్ల 5 సార్లు ఈ జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికైన ఏకైక నాయకుడికి ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఉన్నారు. ఆయన రాజకీయాల్లో ఇద్దరు నాయకుల్ని ఎంతో ఇష్టంగా ప్రాణంగా ప్రేమించేది ఇద్దరు నాయకుల్ని. ఒకళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మరొకళ్ళు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. చివరి వర్గర నాకు రాజకీయంగా జన్మ రామారావు గారు ఇస్తే రాజకీయంగా పునర్జన్మ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని చెప్పని నెహ్రూ గారు అనేక సందర్భాలు చెప్తారు. ఈరోజు నేను గారు గర్వంగా చెప్పుకుంటా, నాకు జన్మ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఇస్తే రాజకీయంగా పునర్జన్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి నేను గారు చాలా గర్వంగా చెప్పుకుంటా. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఆయన ఎవరైతే 40 సంవత్సరాలు ఆయన నమ్ముకున్నారో ఆయన ప్రేమించారో ప్రతి ఒక్కరి గారా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా అందరి గారు న్యాయం చేశారు. మరీ ముఖ్యంగా ఆయన ఏదైతే ఈ యొక్క విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనుకున్నారో రిటైనింగ్ వాల్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి ప్రతి ఒక్కరి గారా అభివృద్ధి చేయాలనుకున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే అవన్నీ గారు మేము పూర్తి చేస్తామని చెప్పి ఎంతో గర్వంగా మేము అందరంగా చెప్పుకోగలుగుతాం. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరంలో చేసిన అభివృద్ధి మరి ఇంకా ఇతర ఏ నాయకుడు గారు చేయలేరు గారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మా విజయవాడ నగరాన్ని ఏ రోజు గారు పట్టించుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసుకుంది మేము అందరం గారు ముందుకెళ్ళాం. తప్పకుండా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలోపేతం కోసం ఈరోజు చాలా సంతోషం. ఈరోజు పార్టీ తరఫున పెద్దలు మెరుగు నాగార్జున గారు, ఖైలా అనిల్ గారు ఈరోజు నెహ్రూ గారికి నివాళులర్పిస్తాం వస్తున్నందుకు మనస్ఫూర్తిగా మా ఒక ధన్యవాదాలు. మా అందరి తరఫున ఆయన సన్నిహితుల నుంచి ఆయన స్నేహితుల దగ్గర నుంచి ఆయనతో పాటు రాజకీయాల్లో ప్రయాణం చేసిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తానికి వచ్చిన మెరుగు నాగార్జున గారికి, ఖైలా అనిల్ గారికి మా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక ఆశయ సాధన కోసం మేమందరం గారా ముందుకెళ్తూ మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే విధంగా మేమందరం గారు కష్టపడుతూ ముందుకు వెళ్తాం. మహానాయకుడు కొన్ని శతాబ్దాలు విజయవాడలో పేదల పక్షాన పోరాటం చేసి విజయవాడ నగరంలో రాజకీయాలు చేసినటువంటి దేవినేని నెహ్రూ గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ
దాదాపుగా 30 సంవత్సరాలు రాజకీయాల్లో శాసనసభ్యుడిగా ఉండడం అంటే ప్రజలతో ఎంత మమేకమైతే అటువంటి అవకాశం ఆ భగవంతుడు ఇస్తాడో ఒకసారి మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఏ కష్టం వచ్చినా నెహ్రూ గారి దగ్గరికి వెళ్తే ఆ కష్టం తీరుతుంది అనేది ఈ విజయవాడలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. అంటే ఆయన ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ మహానుభావుడు బాటలో మా సోదరుడు దేవినేని అవినాష్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ఎప్పుడు కూడా నిత్యం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం, నిత్యం పోరాటం చేస్తూ కేసులను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టడుగా ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఏదైతే దేవినేని నెహ్రూ గారు ఆ రోజు ప్రజలకు ఏ విధంగా సేవ చేశారో ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అవినాష్ పనిచేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. విజయవాడ నగరంలోనే కాదు, కృష్ణా జిల్లాలో దేవినేని నెహ్రూ గారి యొక్క 71 సంవత్సర జన్మదిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో ఆయన కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి అవినాష్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం జరగటం అనేది చాలా ముదాఫం. ఎందుకంటే రాజకీయాల్లో దేవినేని నెహ్రూ గారు లాంటి రాజకీయ నాయకుడిని చూడటం అరుదు. పేదల నాయకుడిగా సమస్య ఉంటే ఆ సమస్య మీద పూర్తి అవగాహనతో న్యాయం వైపు నిలబడే నాయకుడిగా, నమ్మిన నాయకుడి వెంట నడవాలని ఒక గొప్ప ఆలోచనతో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. ఆనాడు ఎన్టీ రామారావు గారితో నడిచిన, రాజశేఖర రెడ్డి గారితో నడిచిన, తర్వాత ఆయన కుమారుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నా. ఎందుకంటే మంచి అనేది, న్యాయము ధర్మం అనేది ఎక్కడుంటే అక్కడ ఉండాలన్న ఆలోచనతోనే ఇప్పుడు ఈరోజు ఆ కుటుంబం నడుస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో దేవినేని అవినాష్ గారు నడవటం అంటే అది పుట్టుకుండా వచ్చింది. ఎక్కడ సమస్య, ఎక్కడ మంచితనం ఉంటే వారి వెంట నడవాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం నడుస్తూ ఉన్నాడు. విజయవాడ డెవలప్ అయిందంటే ఇప్పుడే చెప్తా ఉన్నాడు. ఈ ప్రాంతంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు ప్రతి పేదవాడి గుండె చప్పుడులాగా, సమస్య మీద అవగాహన పరుడుగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏ చిన్న అవకాశం ఉన్నా విజయవాడని ఏ విధంగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో పనిచేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. అలాంటి నాయకుడు, ఒక మంచి యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడవాలని ఒక ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని అందరినీ కలుపుకొని అన్ని అవాంతరాలు దాటుకుంటూ కేసులు కూడా లెక్క చేయకుండా మొక్కువన దీక్షతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దేవినేని అవినాష్ గారు నడుపుతున్న తీరు ఖచ్చితంగా నెహ్రూ గారి దగ్గర నుంచి వచ్చిందని మాత్రం గమనించమని అడుగుతా ఉన్నాం. అందుకని 600 రాబోయే రోజుల్లో విజయవాడలో దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బలీయం అవుతుంది. తప్పకుండా పైన ఉన్నటువంటి నెహ్రూ గారి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. పేదవాడిని ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద కానీ, విజయవాడని ఏ విధంగా డెవలప్ చేయాలని ఆలోచన కానీ ప్రతి అంగుళం వెరిఫై చేసి దేవినేని అవినాష్ గారు అందరినీ కలుపుకొని, ప్రతి ఒక్క నాయకుల యొక్క మనస్తత్వాలు వేరుగా ఉన్న అవినాష్ గారి దగ్గరకు వచ్చే వరకు అందరూ కలిసే ఉంటా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో దిగ్విజయంగా విజయవాడలో నెహ్రూ గారి ఆశీస్సులతో, దేవినేని అవినాష్ గారి యొక్క పట్టుదలతో ముందుకెళ్తుందని, కార్యక్రమంలో పాల్గొనడానికి నిజంగా మేము చాలా అదృష్టవంతులేము. అసలు నేను పిలవకపోయినా వచ్చేయాలనుకున్నా, ఎందుకంటే నెహ్రూ గారు అంటే అంత ప్రేమ. దాంతోపాటు అవినాష్ గారితో మేము ఈ 15 సంవత్సరాలు తిరుగుతున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే అది తప్పు చేసిన వాళ్ళు అవుతాం అనుకున్నాం. తప్పకుండా మరి నెహ్రూ గారి యొక్క జన్మదినంలో పాల్గొనటం, మీ అందరితో కలిసి రాబోయే రోజుల్లో అవినాష్ గారు ఇక్కడ శాసనసభ్యుడై తీరాలా, జిల్లా రాజకీయాలను శాసించాలా, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలా, ఆయనకు తోడ్పాటుగా ఎవరు ఎన్ని అనుకున్నా అవినాష్ గారి వెంట నడవటానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని కూడా మీ ద్వారా తెలియపరుస్తూ, జోహార్ దేవినేని నెహ్రూ గారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.